నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టిడ్కో కాలనీ వాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలి, సిపిఎం నాయకులు వినతులు. బిఎస్ఎన్ఎల్ కార్యాలయ కస్టమర్ సర్వీస్ సెంటర్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రోడ్డెక్కిన సంస్థ రెవెన్యూ అధికారిని పద్మావతి. కిడ్నీ ప్లాంటేషన్ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆశ్రయించిన బాధితుడు రవిబాబు. పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో పంట పొలాల మధ్య టిడ్కో కాలనీ నిర్మించి లబ్ధిదారులకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా అప్పగించాలని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో మండల తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో టిడ్కో కాలనీ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ తహసీల్దార్ కెవి గోపాలకృష్ణకు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం సిఐటియు నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పట్టణ పేదల గృహకల్పన పథకం కింద 2016లో జగడగుంటపాలెం శివారులో నిర్మించిన టిడ్కో కాలనీలో 2022లో అప్పటి ప్రభుత్వం పాక్షికంగా కొంతమందికి నివాస యోగ్యత కల్పించారని, మౌలిక సదుపాయాల కల్పన విషయం మర్చారని అన్నారు. ప్రస్తుతం కాలనీ వాసులు రహదారి సౌకర్యం లేక, త్రాగునీటి ఇబ్బందులతో, అరకొర విద్యుత్ సేవలతో కాలం గడుపుతున్నారని, కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో షేక్ హుస్సేన్ వలీ, కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులు కె శ్రీనుబాబు, షేక్ నాగూర్ తదితరులున్నారు. వాళ్ళకి రహదారులు సౌకర్యం లేదు, రవాణా ప్రయాణ సౌకర్యాలు లేవు. ప్రధానంగా వాళ్ళు పెన్షన్ కూడా సచివాలయాల దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నారు. రేషన్ కూడా ఎక్కడ దుకాణాలు ఉంటే అక్కడికి వచ్చి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఆ కాలనీకి అవసరమైనటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ఏదైతే ఉందో దాని నిర్మాణాన్ని ఇంకా పూర్తి చేయలేదు. ఇప్పటికీ సగం పైన క్వార్టర్స్ ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీగా ఉండటం వలన చెదలు బట్టి, తర్వాత పురుగు పుట్ట చేరి ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంది. అందుకని తక్షణం అధికారులు స్పందించి మొత్తం లబ్ధిదారులందరినీ అన్ని ప్లాట్లు అందజేయాలని చెప్పేసి, అన్ని ప్లాట్లని సంపూర్ణంగా మరమ్మతులు చేయాలా, రిపేర్లు చేయాలా, నివాసానికి అనుయోగంగా ఉండాలని, ఓవర్ హెడ్ ట్యాంక్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి, సబ్స్టేషన్ దగ్గర ఓ బ్రిడ్జిని నిర్మించాలని చెప్పేసి, పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి ఉంటున్న వాళ్ళని మ్యాపింగ్ చేయాలని, గవర్నమెంట్ రికార్డుల్లో వాళ్ళ పేర్లు నమోదు కావాలని 10 కోరికలతో కూడుకున్నటువంటి వినతి పత్రాన్ని ఇవాళ పబ్లిక్ గ్రీవెన్స్ సెల్లో తహసీల్దార్ గారికి అందజేయడం జరిగింది. వారు కూడా వారి పరిధిలో ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పారు. అలాగే కరెంటు సౌకర్యం కూడా, దారిలో కరెంటు సౌకర్యం కూడా కల్పించాలి. అది కూడా కాక అక్కడి నుంచి వెళ్ళే దారిలో పెదరావూరు దాటి ఆ వంతెన మీదుగా వెళ్తుంటే ఆ వంతెన పక్కన రకరకాలుగా వ్యక్తులు, మనుషులు ఉండి తాగడాలు అవన్నీ చేస్తూ ఉంటారు. రేతులు కూడా వెళ్ళాలంటే కూడా భయం జరుగుతూ ఉంటుంది, ఏమైనా జరుగుతుందనే భయం కూడా వస్తుంది. కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి, అధికారులు స్పందించి అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ రేతులు ఎవరు ఉండకుండా చూడాలి. అలాగే ఆ కాలనీలో ఉండే వాళ్ళందరూ తగిన సౌకర్యాలు కూడా కల్పించాలి. కల్పిస్తే అక్కడ మిగతా కుటుంబాల కూడా చేరడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా పట్టణంలో కాలనీ నిర్మించేటప్పుడు ఆ కాలనీలో నివసించే ప్రజలకి కావాల్సిన సౌకర్యాలు మొత్తం కల్పిస్తేనే ప్రజలు మొత్తం అక్కడికి వెళ్ళి ఉండడానికి అవకాశం కలుగుతుంది. అది చేయకుండా కొంతమందికి పట్టాలు ఇచ్చి కొంతమంది అక్కడ వెళ్ళిన తర్వాత అలా వదిలిపెట్టి పాటిస్తే దీని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి అక్కడ కావాల్సిన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించవలసిందిగా ఈరోజు కుమారరావు గారికి వినతి ఇవ్వడం జరిగింది. పట్టణ బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో కస్టమర్ సర్వీస్ సెంటర్ ప్రైవేట్ వారికి అప్పగించడాన్ని నిరసిస్తూ టెలికాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన కె పద్మావతి రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. తెనాలి కస్టమర్ సర్వీస్ సెంటర్ ని ప్రైవేటు వాళ్లకి ఇవ్వడానికి టెండర్లు వేస్తుంటే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అదనపు స్టాఫ్ అవసరం లేకుండా పనిచేస్తామని చెప్పినా కూడా వినకుండా ప్రైవేటు వాళ్లకి అప్పగించే విధానాన్ని నిరసిస్తూ సోమవారం టెలికాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె పద్మావతి న్యాయం కోరుతూ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కస్టమర్ సర్వీస్ సెంటర్ ను ప్రైవేటు వారికి అప్పగించడం ద్వారా ప్రజలను మోసం చేస్తారని, గతంలో రేపల్లలో మోసం చేసిన గణపతి కమ్యూనికేషన్ ప్రైవేటు వారికి మరలా అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. కస్టమర్ దేవుడని స్లోగన్స్ ఇచ్చే బిఎస్ఎన్ఎల్ సంస్థ ప్రైవేటు వారికి కస్టమర్ సర్వీస్ సెంటర్ ను అప్పగించి ప్రజలను దోచేయమని చెప్తున్నారా అని ప్రశ్నిస్తున్న తనని సస్పెండ్ చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని అన్నారు. డిపార్ట్మెంట్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజలకు మెరుగైన సేవల కోసం న్యాయ పోరాటం చేస్తానని పద్మావతి వివరించారు. నమస్తే అండి, నేను కే పద్మావతి, టెలికాం రెవెన్యూ ఇన్స్పెక్టర్గా మీ అందరికీ సుపరిచితమే. నేను తెనాలి బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేశాను. ఇప్పటివరకు నేను సర్వీస్ 17 సంవత్సరాలు చేశాను.
నా నీతి నిజాయితీపరమైన సర్వీసులు ఎక్కడికి వెళ్ళినాయండి నాకు అర్థం కావట్లేదు. డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని జరుగుతున్నాయి. మేము ఆల్రెడీ ఓసీఎస్సీకి ఇవ్వద్దు, మేము స్టాఫ్ ఉన్నాం, ఫుల్ఫిల్గా మేము రన్ చేసుకుంటామని లాస్ట్ టైం 5 years బ్యాక్ ఎక్స్ సీజీఎం సురేష్ కృష్ణ గారిని, ఎక్స్ సీఎండి పూర్వార్ సార్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తే ఆయన ఎవిడెన్స్ అన్ని చూసి ఓకే మీరే చేసుకోండి అని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వదిలేశారు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు మళ్ళీ ఆ ప్రపోజల్ పెట్టారు ఓసీఎస్సీ ఇవ్వడానికి. దానికోసం నేను గత 3 నెలల పై నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే పబ్లిక్ అన్యాయం జరుగుతుంది, పబ్లిక్ని వాళ్ళు మోసం చేస్తారు. పైగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ నేను వాళ్ళ ఫ్రాడ్ అని నేను ఎవిడెన్స్తో సహా ప్రూఫ్ చేశాను. అప్పుడు వాళ్ళది క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి అని అడిగాను. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము రన్ చేస్తాము, పబ్లిక్ మేము సర్వీస్ చేస్తాం కదా, ప్రైవేట్ వాళ్ళని ఎందుకు పెడుతున్నారని అడిగినప్పుడు చూస్తామని మోసం చేసి ఈరోజు ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని బయటికి రోడ్ల మీదకి పడేశారు. అసలు మేము చేసిన నీతి నిజాయితీపరమైన సర్వీసులు ఎక్కడికి వెళ్ళినాయి, ఈ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని జరుగుతున్నాయి, మొత్తం విషయాలు ఇప్పుడు నేను మీడియా ముందు చెప్తాను. మీరే వస్తారా లేకపోతే నన్ను రమ్మంటారో మీరే తేల్చుకోండి. డిపార్ట్మెంట్లో చాలా జరిగినాయి, దొంగతనాలు జరిగినాయి, మర్డర్లు జరగబోయినాయి, రేపులు జరిగినాయి, చాలా రకాలు జరిగినాయి. ప్రతి దానికి ఆఫీసర్ సపోర్ట్ ఉంది. ఇందులో ఎవరెవరికి ఎంత షేర్ ఉంది. డిపార్ట్మెంట్ సొమ్ము దోచేసిన వాడిని పబ్లిక్గా జేఈన్ చేసి ఎగ్జామ్ రాయించి జేఈన్ చేసి పంపించారు. అంటే దొంగ చేతికి తాళాలు ఒప్పచెప్పినట్టు. ఇందులో సీజీఎం గారికి ఎంత షేర్ ఉంది. ఇలాంటి చాలా విషయాలు వెలుగులోకి రావాలి. మేము ఎక్స్ట్రా స్టాఫ్ అడగలేదు, ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏమి అడగలేదు. ఉన్న వాటితో మేము ఫుల్ఫిల్గా మీకు లాభాల బాటలో నడిపిస్తుంటే మీరు ఎందుకు ఈ విధమైన డెసిషన్ తీసుకున్నారు? సో ఐ వాంట్ జస్టిస్. 2 కిడ్నీలు పాడైపోయిన యువకుడు కిడ్నీ వైద్యానికి ఆర్థిక సాయం కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సోమవారం వినతి పత్రం సమర్పించిన వైనమిదే. కొల్లిపురం మండలం వల్లభాపురం గ్రామం అరుంధతి నగర్ కు చెందిన చాట్ల నాగయ్య, అరుంధతి దంపతుల కుమారుడు చాట్ల రవిబాబు త్రిబులిక్స్ కంపెనీలో పనిచేస్తూ విధి నిర్వహణలో లిఫ్ట్ వైర్ తెగిపోయి కింద పడిన ప్రమాదంలో కాలు దెబ్బ తాకడంతో అందుకయ్యే వైద్య సేవల నిమిత్తం తనకు ఉన్న ఇంటి స్థలం విక్రయించి వైద్య సేవలు చేయించారు తల్లిదండ్రులు. ఆ సమయంలో పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రస్తుతం 2 కిడ్నీలు దెబ్బతిని వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక భరోసా లేకపోవడంతో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్థిక సాయం కోరుతూ వినతి పత్రం సమర్పించాడు. తన తండ్రి ఒక కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైన క్రమంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కిడ్నీ ప్లాంటేషన్ కోసం 6 లక్షలు ఖర్చు అవుతాయని అంటున్నారని, అంతటి ఆర్థిక స్తోమత తనకు లేకపోవడంతో దాతల సహాయం కోరుతున్నారని అంటున్న రవిబాబుకు మానవతా దృక్పథంతో అతని కిడ్నీ ఆపరేషన్ కు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం చేయాలని లేదా దాతలు సహాయం చేయాలని కోరుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం, ఇంట్లో ఆర్థిక పరిస్థితి సహకరించకపోవటం వంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న చాట్ల రవిబాబుకు తోడ్పాటు అందించాలన్న ఆసక్తి ఉన్నవారు 6302791410 సెల్ నంబర్ కు కాల్ చేసి సహకరించాలని కోరుతున్నాడు. నా పేరు చాట్ల రవిబాబు అండి. నేను గత 4 సంవత్సరాల నుంచి కిడ్నీ బాధతో బాధపడుతున్నాను. వ్యాధితో నా 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. నేను త్రిబులిక్స్ కంపెనీలు చేస్తుండగా నా కాలు ఫ్రాక్చర్ అయ్యింది. దానివల్ల నా పెయిన్ కిల్లర్ ఎక్కువ వాడటం వల్ల నా 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. దానివల్ల కిడ్నీ ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అనుకుంటున్నాను. ఎవరైనా ఆర్థిక సాయం అనుకున్న వాళ్ళు చేయాలని అది మా నాన్నగారు నాకు కిడ్నీ ఇస్తానన్నారు. దానికి ఎన్ఆర్ఐలో 6 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. మరి సబ్ కలెక్టర్కి మనం ఇన్ఫార్మ్ చేస్తున్నాం. అది కిడ్నీ సమస్య వల్లే వచ్చామండి. దానివల్ల ఏదైనా ఆర్థిక సాయం చేస్తారని, లేకపోతే సీఎం రిలీఫ్ కింద కానీ ఏదన్నా చేస్తారని ఆశతో వచ్చాము. కావాలంటే ఏ నెంబర్కి కాల్ చేయాలి? నా నెంబర్ ఇస్తాము, 630227914110. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎవరైనా చేయదలుచుకున్న వాళ్ళు. మాది కొల్లిపురం మండలం, గుంటూరు జిల్లా, వల్లభాపురం గ్రామం, అరుంధతి నగర్. నా పేరు చాట్ల రవిబాబు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 5 ఆర్జీలు అందినట్లు మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఆర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 5 ఆర్జీలు అందినట్లు తెలిపారు. వీటిలో 3 ఆర్జీలు సర్వేకు సంబంధించినవని, 1 ఆర్జీ విద్యుత్ శాఖకు, 1 ఆర్జీ మున్సిపల్ శాఖకు సంబంధించినవిగా తెలిపారు. సమస్యల సత్వర పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈరోజు 5 అర్జీలు అందినాయి మనకి. అందులో 3 సర్వే రిలేటెడ్గా ఉన్నాయి. అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒకటి, మున్సిపాలిటీ రిలేటెడ్ మ్యాటర్ ఒకటి ఉంది. టిట్కో హౌసెస్లో మినిమం ఎమ్యూనిటీస్ కావాలని చెప్పేసి ఇది మున్సిపాలిటీకి పంపిస్తాం. అట్లాగే ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ మ్యాటర్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇప్పటికే మాట్లాడాం, వారికి పంపిస్తాం. అది ఇమీడియట్గా కూడా అయిపోతుంది. సర్వే రిలేటెడ్ కూడా మన సర్వేయర్ ద్వారా ఇమీడియట్గా కంప్లీట్ చేస్తాం.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 15 అర్జీలు అందినట్లు సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి తెలియజేశారు. తెనాలి డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో సోమవారం కార్యాలయ పరిపాలనాధికారి పర్యవేక్షణ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలను స్వీకరించారు. డివిజన్లోని వివిధ విభాగాల నుండి అధికారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో 15 అర్జీలు వచ్చాయని, రెవెన్యూ విభాగానికి 4, పురపాలక సంఘానికి 3, పోలీస్ శాఖకు 4, వైద్య రంగానికి 1, ఇరిగేషన్ విభాగానికి 2, పంచాయతీరాజ్ శాఖ 1 వంతున అర్జీలు వచ్చినట్లు ప్రకటన ద్వారా తెలిపారు. శ్రీ భగవాన్ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని జీవో విడుదల చేసిన నేపథ్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు శ్రీ సత్యసాయిబాబా సేవా సంస్థల తెనాలి డివిజన్ కోఆర్డినేటర్ సదాశివ తెలియజేశారు. సోమవారం కుమార్ పంప్ సంస్థల ప్రాంగణంలో ఉత్సవాలకు సిద్ధం చేస్తున్న 5 టన్నుల నిమ్మకాయ పచ్చడి, 1,00,000 వాటర్ బాటిల్స్ను కుమార్ పంప్స్ తరపున అందజేస్తున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని ఉద్దేశించి సదాశివ మీడియాకు వివరించారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల నిర్వహణపై జులైలో జరిగిన సమావేశాల్లో గుంటూరు జిల్లా తెనాలి నుండి కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం తమ వంతుగా ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల భోజన సౌకర్యంలో 5 టన్నుల నిమ్మకాయ పచ్చడి తయారీ పూర్తయిందని, 1,00,000 వాటర్ బాటిల్స్ కూడా సిద్ధమవుతున్నాయని తెలిపారు. శత జయంతి ఉత్సవాల కార్యాచరణ వివరించారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలో ఈ సంవత్సరం నవంబర్ 23 జరగబోయేటువంటి శత జయంతి ఉత్సవాల్లో అశేషంగా వచ్చేటువంటి భక్తజనులకు సహకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా నవంబర్ 23, 1925 శుభదినాన్ని ప్రభుత్వ పండగగా భావించి జరపడానికి జీవోలు పాస్ చేయటమైంది. వచ్చేటువంటి లక్షల జన సంఖ్యకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మన తెనాలి నుంచి కుమార్ పంప్స్ అధినేత శ్రీ సుబ్రహ్మణ్యం గారు ఈ 100 బాటిల్స్ 5 టన్నుల నిమ్మకాయ పచ్చడి ఇవ్వటానికి వారి యొక్క సమ్మతిని తెలియజేసి, ఇందాక చూపించినటువంటి నిమ్మకాయ పచ్చడి మొన్న గురువారం నుండి 5వ తారీఖు నుంచి మొదలై ఈవేళతో ఈ 5 టన్నుల నిమ్మకాయ పచ్చడి మొత్తం కంప్లీట్ చేయటమైంది. ఇదే కాకుండా పాడేరు ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి వాటరు చాలా లోపభూయిష్టమైనటువంటి వాటర్ ఉంటుంది. అందువలన సత్యసాయి సేవా సంస్థలు ఒక 500 గ్రామాలకి కొండల మీద ఉండేటువంటి ఊటని బావులుగా తయారు చేసి అక్కడి నుంచి పైపుల ద్వారా వాళ్ళు నిర్వహించేటువంటి ఈ గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ పల్లెలకి ఇవ్వటానికి ఇప్పుడు 500 గ్రామాలకి అట్లా వాటర్ ఇచ్చారు. సింకులు, ఆ కొండ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి మన పైపులు అవన్నీ ఇవ్వటానికి సుమారు 10 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి మెటీరియల్ కూడా ఇవ్వటానికి శ్రీ కుమార్ పంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం గారు ప్రామిస్ చేశారు. తెనాలి బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సెంటర్ను అవుట్సోర్సింగ్ వారికి ఓపెన్ టెండర్ ద్వారా అప్పగించడం జరిగిందని, ఇది బిఎస్ఎన్ఎల్ పాలసీ మ్యాటరే తప్ప ఇందులో తమ ప్రమేయం ఏమాత్రం లేదని తెనాలి బిఎస్ఎన్ఎల్ కార్యాలయ డిఈఓ స్పష్టం చేశారు. తెనాలి టెలిఫోన్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో డిఈఓ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈ పథకం ద్వారా రూపాయికి సిమ్ లభిస్తుందని, 4 రోజులు 2GB ద్వారా సేవలు పొందొచ్చునని అన్నారు. ఫ్రీడమ్ ప్లాన్ సేవను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ నెలకి 1 రూపీకి అన్లిమిటెడ్ కాల్ సార్, 2GB డేటా. ఇది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్లాన్ విడుదల చేయబడింది. ఇది రూపాయికి ఒక సిమ్, రూపాయికి 4 రోజులు వాడుకోవచ్చు మీరు. ఇది ఆగస్టు 31 వరకు ఆఖరి దాకా ఉందండి. ఇది కస్టమర్స్ వినియోగించుకొని చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పేసి డిఓపి తెనాలి తరపున నేను మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచైనా మన దగ్గరలో ఉన్న సిఎస్సి కౌంటర్ తీసుకోవచ్చు. మా వాళ్ళు అన్ని చోట్ల రోడ్ షోస్, మేళాస్ కండక్ట్ చేస్తున్నారు. ప్రతి అపార్ట్మెంట్స్ లో కూడా మా వాళ్ళు వెళ్ళి ఈ ఫ్రీడమ్ ప్లాన్ అమ్ముతున్నారండి. ప్రతిరోజు దాదాపుగా మన గుంటూరులో 1000 క్రాస్ అవుతున్నాం మేము ప్రతిరోజు సిమ్ సేల్స్. సో ఇది మీరు కూడా ఉపయోగించుకొని కస్టమర్లకి చేరువవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా కార్యాలయంలోని కస్టమర్ సర్వీస్ సెంటర్ను అవుట్సోర్సింగ్ అప్పగించిన విషయంలో తమ ప్రమేయం ఏమాత్రం లేదని అన్నారు. ఓపెన్ టెండర్ ద్వారా బిఎస్ఎన్ఎల్ పాలసీ ప్రకారం దక్కించుకున్న అవుట్సోర్సింగ్ అవకాశం కల్పించామని అన్నారు. నేను ఇక్కడ డిఓపి తెనాలి పనిచేస్తున్నానండి. ఇక్కడ తెనాలి అండ్ రేపల్లా నా అండర్ పనిచేస్తాయి. సో ఈ పాలసీ అనేది ఓసిఎస్సి అంటాం, దీన్ని అవుట్ సోర్స్డ్ సిఎస్సిస్. ఇది కార్పొరేట్ లెవెల్లోనే తీసుకున్నారు ఈ పాలసీ. ఇది మా చేతిలో ఏం లేదు. ఆల్రెడీ మాకు 2 days బ్యాక్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ ప్రకారంగా మేము ఇక్కడ తెనాలిలో ఓసిఎస్సి ఇంప్లిమెంటేషన్ చేసాం. ఫ్రమ్ ఆఫీస్ నుంచి, బీజిఎం ఆఫీస్ గుంటూరు.
గుంటూరు. ఆ ఆర్డర్ మా సర్కిల్ ఆఫీస్ నుంచి వచ్చింది, సర్కిల్ విజయవాడ నుంచి వచ్చింది. అదే సేమ్ ఆర్డర్ ప్రకారంగా ప్లస్ గుంటూరు వాళ్ళు ఇచ్చారు. ఆ గుంటూరు వాళ్ళ ప్రకారంగా మేము ఇక్కడ తెనాలి సిఎస్సిని ఓసిఎస్సిగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం. అంతకుముందు మేడం గా ఇప్పుడు ప్రెసిడెంట్ చేసిన మేడం గారికి ఆమె ఏమైనా ఫెసిలిటీస్ అడిగినప్పుడు మా డీజీఎం గారు కూడా వచ్చి ఆమె కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు. అంతకుముందు కూడా ఒకసారి ఎట్లా కంప్లైంట్ ఇస్తే ఆమెకి ఏం కావాలో ఏంటి దాన్ని వచ్చి డీజీఎం గారు కూడా వచ్చి దాన్ని సాల్వ్ చేశారు. టెండర్ ప్రకారంగా జరుగుతుంది. యాజ్ పర్ ద ఓపెన్ టెండర్ అది బిఎస్ఎన్ పాలసీ ప్రకారంగా జరుగుతుంది. దీన్ని మనం మార్చడానికి కూడా మా చేతిలో ఏం లేదు. పాలసీ ప్రకారం మేము నడుచుకుంటాం. యాజ్ పర్ ఐఆర్ఆర్టీసీ ప్రకారం మేము ఫాలో అవుతాం. అది విషయం. అవుట్ సోర్సింగ్ ఇది ఓపెన్ టెండర్ అవుట్ సోర్సింగ్ ఎవరు ఎక్కువ అమౌంట్ వేసారో వాళ్ళు పడుతున్నారు. వాళ్ళది రేపల్లో ఇచ్చారు. ఆ రేపల్లో వాళ్ళు ఈరోజు జాయిన్ అయ్యారు, స్టార్ట్ చేశారు. ఆ ఎంఐ పద్మావతి ఎంఐ గాంధీనగర్ వచ్చేసి గాంధీనగర్ ఇక్కడ ధర్నా చేస్తారు. విద్యా వికాసానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలకు అంతే ప్రాధాన్యత కల్పిస్తున్నామని, అందువల్లే తమ విద్యార్థులు క్రీడల్లో విజేతలుగా నిలుస్తూ విద్యా సంస్థకు గుర్తింపు తెస్తున్నారని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ యానీ అరుణలత పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో సోమవారం అండర్-14 విభాగం అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన అశ్లేషారా అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 8-9 తేదీల్లో నెల్లూరులోని అక్షర విద్యాలయంలో ఆంధ్ర తెలంగాణ సిబిఎస్ఈ క్లస్టర్ 17 అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించగా అండర్-14 బాలికల విభాగం పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన సెయింట్ జాన్ స్కూల్ విద్యార్థిని అశ్లేరాను స్కూల్ డైరెక్టర్ యానీ అరుణలత గోల్డ్ మెడల్ తో సత్కరించి అభినందనలు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ విద్యా సంస్థలు విద్యతో పాటు క్రీడలకు సాంస్కృతిక అంశాలకు తగు ప్రాధాన్యత కల్పిస్తున్నందునే ఇటువంటి విజయాలు చూస్తున్నామని అన్నారు. స్కూల్ కరెస్పాండెంట్ సూరజ్ మోహన్ విజేతకు అభినందనలు తెలిపారు. I won the gold medal in Akshara Vidyalaya 17th clusters and also it's a proud moment that I've experienced, and I also want to thank St. John's English Medium School, especially Principal Ma'am and Principal Sir. Because of their support I've come into this position, and also they've supported me and they motivated me and they encouraged me in every moment of our practices, and also they provided us the valuable time for practice. The quiet practice makes a man perfect was totally experienced by me. Once again, thank you all. అండర్-14 హై జంప్ సిబిఎస్ఈ క్లస్టర్స్ నెల్లూరులో జరిగింది. తనకి గోల్డ్ మెడల్ వచ్చిందండి. అండ్ ఐ కంగ్రాచులేట్ పీటీస్ అండ్ సారా ఫర్ ఆల్ హర్ ఎఫర్ట్స్. పేరెంట్స్కి కూడా మై హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ సెయింట్ జాన్స్ ఎప్పుడు కూడా చిల్డ్రన్ని ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఈ ఒక గోల్డ్ మెడల్ కాదు, 4th, 5th ప్లేసెస్ కూడా వచ్చినాయి మాకు. 2x100 meters డాష్ రన్లో సుహానా అండ్ హెలెన్ జావ్లిన్ త్రో, లిపికా జావ్లిన్ త్రో, వీళ్ళందరికీ 4th and 5th ప్లేసెస్ వచ్చినాయి. హార్టీ కంగ్రాట్స్. అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. అప్పుడే మన చిల్డ్రన్, మన యంగ్ సొసైటీ స్ట్రాంగ్గా స్పోర్టివ్ స్పిరిట్ తోటి చాలా చక్కగా వాళ్ళు గుడ్ అడల్ట్స్ అవుతారు. మన సొసైటీ హెల్దీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. విశ్వ బ్రాహ్మణ సంఘీయుల అవసరాల నిమిత్తం నూతనంగా నిర్మించిన అపర కర్మశాల భవనాన్ని ప్రముఖ వైద్యులు వజ్రాల శివకుమార్ ప్రారంభించారు. స్థానిక రామలింగేశ్వరపేట గురవయ్య కాలనీ సమీపాన విశ్వ బ్రాహ్మణ సంఘం నూతనంగా నిర్మించిన అపర కర్మశాలను సోమవారం విజయవాడకు చెందిన న్యూరాలజిస్ట్ వజ్రాల శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపర కర్మశాల ఏర్పాటు ఆలోచన కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వచ్చినట్లు చెప్పారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాల వారు అద్దె ఇళ్లలో నివసిస్తున్న క్రమంలో ఆ ఇంటి యజమానులు శుభకార్యాలకు అంగీకరిస్తారు, కానీ అశుభ సందర్భాల్లో రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని విశ్వ బ్రాహ్మణ సంఘం అపర కర్మశాల ఏర్పాటుకు తన వంతుగా తోడ్పాటు అందించినట్లు తెలిపారు. సంఘ అధ్యక్షులు జీవి నాగార్జున మాట్లాడుతూ అపర కర్మశాల ఏర్పాట్లు సహకరించిన సంఘీయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం కార్యవర్గ సభ్యులు, సంఘీయులు పాల్గొన్నారు. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మామూలుగా కళ్యాణం కంటే అపార్ట్మెంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు, ఇంట్లో ఒప్పుకుంటారు, ఇల్లు గల వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ ఇట్లాంటి కార్యక్రమం జరిగినప్పుడు, మనిషి చనిపోయినప్పుడు సంఘీయులందరితో సహకారంతో మనం ఇది ఇప్పుడు కట్టగలిగాం. ఎందుకంటే వాళ్ళకి ఇది మెయిన్గా కట్టడానికి కారణం ఏంటంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడ సెపరేట్గా ఉండలేక, ఉంచలేక ప్రతి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకి అనుకూలంగా ఉండేట్టు మన సంఘం వారు మన వాళ్ళ పూర్ పీపుల్కి కొంచెం ఫ్రీగా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటా
ఉంటారని నేను ఆశిస్తున్నాను. మా తాతగారు వజ్రాల చంద్రశేఖరరావు గారు, మా నాన్నగారు వజ్రాల రాజలింగ శాస్త్రి గారు. వజ్రాల చంద్రశేఖరరావు గారు కంచి కామాక్షి అమ్మ ధర్మసత్రంని కోసమని కొంత స్థలాన్ని కేటాయించారు ఆయన. అది చాలా కొంచెము కన్ఫ్యూజన్లో ఉంది. మీ అందరి సహకారంతో అది రెడీ అవగానే నేను దాంట్లో కళ్యాణ మంటపం కట్టించి మన విశ్వబ్రాహ్మణులకి మిడిల్ క్లాస్కి లోవర్ మిడిల్ క్లాస్కి అనుకూలంగా ఉండేట్టు కట్టించి విశ్వబ్రాహ్మణ సంఘానికి అర్పిద్దామని నేను చూస్తున్నాను. విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి అపర కర్మశాల కట్టించుకోవటం చాలా ఆనందదాయకం. ఇది ఒక గొప్ప విజయంగా మా టైంలో మమ్మల్ని ఎక్కించినందుకు, విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా ఎక్కించినందుకు ఇది గొప్ప విజయంగా మేము ముందు తరాలలో కూడా చూపించుకుంటూ వాళ్ళు కూడా ఇలానే ముందుకొచ్చి ఏ కార్యక్రమం ఉన్నా ఛాలెంజ్గా తీసుకొని ఎన్ని అవరోధాలు వచ్చినా ఎదుర్కొంటూ పెద్దల సలహాలు తీసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నామండి. ప్రతి పేద వ్యక్తికి అందుబాటులో ఉండేటట్టు సహకరిస్తామని విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి మాటిస్తున్నామండి. మొదటిసారిగా తొలి అడుగు వేయటం మటుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి ముందుగా వచ్చి మాకు ఇది లేదు సార్, ఈ అవసరం కోరిక కాదు సార్, మాకు ఇది అవసరం అనగానే స్పందించి ఆయన సహకరించడానికి ముందుకొచ్చి మేము తొలి అడుగు వేయడానికి ముందుగా ఆయన మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఆలపాటి రాజా గారు. అలాంటి మనిషికి కూడా మేము మనస్ఫూర్తిగా మా కమ్యూనిటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ ఏరియాలో ఉన్న హరిదాస్ గౌరీ గారు, గల్లా సతీష్ గారు, మామిడి బతుల సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ ప్రోత్సహిస్తూ ఏ కష్టం ఉన్నా సరే మేమున్నాము, మీరు చేయండి, చేసేది మంచి కార్యక్రమం కాబట్టి మేము సహకరిస్తాము అని చెప్పి వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా సంఘం తరపు నుంచి. కమ్మ సామాజిక వర్గంలో జన్మించి సమాజ సౌభాగ్యం కోసం ఆహర్నిశలు శ్రమించిన ఎందరో మహానుభావులు ఉన్నారని, వారి గొప్పతనాన్ని సమాజానికి తెలియచెప్పాలనే సదుద్దేశంతోనే 2026 జనవరి మాసంలో కమ్మ మహానాడు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించున్నట్లు కేజీఎఫ్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జెట్టి కుసుమ కుమార్ తెలియజేశారు. కేజీఎఫ్ సంస్థ వ్యవస్థాపకులు జెట్టి కుసుమ కుమార్ సోమవారం తెనాలి వచ్చిన సందర్భంగా సంస్థ జెండాను ఆవిష్కరించారు. తెనాలి పట్టణ కేజీఎఫ్ అధ్యక్షులు జెట్టి శివరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కుసుమ కుమార్ మాట్లాడుతూ 2026 సంవత్సరం జనవరి నెలలో తమిళనాడు రాష్ట్రంలోని మదురై నగరంలో 10 లక్షల మందితో కమ్మ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. మహానాడు ఉద్దేశం కమ్మ సామాజిక వర్గం ద్వారా సమాజంలో జరిగిన మంచిని ప్రజలకు తీసుకెళ్లటమని అన్నారు. తెనాలి శాఖ అధ్యక్షుడు జెట్టి శివరామకృష్ణ మాట్లాడుతూ 2026లో జరిగే కమ్మ మహానాడు సభను జయప్రదం చేసే విధంగా తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో జెట్టి రావణబ్రహ్మ, నాగేశ్వరరావు, ననపైన రఘువీర్, ప్రవీణ్, సాయి, అనే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జనవరి మొదటి వారంలో తమిళనాడు చెందిన మదురైలో 10 లక్షల మందితో అతి భారీ కమ్మ మహానాడు ఏర్పాటు చేయాలనేది సంకల్పించడం. దాని యొక్క సన్నాహక సమావేశాలు ఆల్రెడీ కోయంబత్తూరులో, చెన్నైలో జరిగిపోయినాయి. ఈ నెల 24 నాడు మదురైలో కూడా సన్నాహక సమావేశం ఉంటుంది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 35 జిల్లాలు తిరిగి ఈ జన సమీకరణ ఓన్లీ తమిళనాడు నుంచే జన సమీకరణ చేస్తాం. రాజకీయాల్లో కమ్మవారు ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలుగా రావాలి అనే ఉద్దేశంతో తమిళనాడు చూపిస్తున్నాం. దాని ప్రభావం డైరెక్ట్ యొక్క ఇంపాక్ట్ అనేది తమిళనాడులో ఉన్న కమ్మవారికి అయితే, ఇండైరెక్ట్ ప్రపంచంలో ఉన్న కమ్మవారందరూ కూడా ఇదిగో మా సంఖ్య ఇది, మేము సమాజానికి ఎంతో చేసాం, ముందు ముందు సమాజానికి ఎంతో చేస్తాం, కష్టించి వ్యవసాయం చేసి నలుగురికి అన్నం పెట్టే దాతృత్వం గుణం ఉన్న వాళ్ళు కాబట్టి భావి తరాలకి అన్నిటికీ కమ్మవారు అనగానే ఒక గౌరవభావంగా చూడటం అనేది మా ఉద్దేశం. మరి ఈరోజు ఇక్కడికి వచ్చి వారు ఇక్కడ కేజీఎఫ్ జెండా ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం జనవరి ఫస్ట్ వీక్లో తమిళనాడులో జరగబోతున్నటువంటి బహిరంగ సభలు 10 లక్షల మందితో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఆ సభకి మా వంతుగా కూడా కుర్రాళ్ళంగా అదే యువత కానీ అందరం కూడా కమ్మ వాళ్ళందరం కూడా కలిసి ఆ సభకి వెళ్ళి ఆ సభని అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు ఉరబావి సమీపంలో సోమవారం మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మహిళా నాయకులు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మొత్తం శృంగారపురం, రేవేంద్రపాడు గ్రామాలకు సంబంధించిన 120 మంది మహిళలకు ఈ శిక్షణను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా నాయకురాలు మంచికలపూడి వైష్ణవి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, నియోజకవర్గ తెలుగు రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, యార్డు డైరెక్టర్లు కాసర్నేని జస్వంత్, తేలవర్తి అంకమయ్య,
గ్రామ అధ్యక్షులు కురగంటి నాగమల్లేశ్వరరావు, ఇజ్జిగాని శంకర్, చిట్టిబొమ్మ, రాజశేఖర్, కేశంనేని వాసుబాబు, ట్రైనర్ కన్నెగంటి గంగాభవాని, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలంలోని రేవందర్పాడు గ్రామంలో ఉచితంగా కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాము. మహిళలకి ఇది ఒక మంచి అవకాశం. ఇది బాగా నేర్చుకొని కుట్టు మిషన్లు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎవరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీశక్తి ప్రోగ్రాం ద్వారా శ్రీ నారా లోకేష్ గారు ఉచితంగా ఎంతో మందికి కుట్టు మిషన్లను అందించారు. ఎక్కువ శాతం ఎంఎస్ భవన్లో దుగ్గిరాల పార్టీ ఆఫీసులోని ఈ కుట్టు మిషన్లు నేర్చుకున్నారు. ఈసారి రేవందర్పాడు గ్రామంలో ఇది ఒక మంచి అవకాశం ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాం. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అందజేస్తున్నారు. రేపు ఆగస్టు 15వ తారీఖు మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. రైతన్నకి అండగా ఉండటం కోసం అన్నదాత సుఖీభావ కింద రైతుల ఖాతాలో మొదటి విడత 7,000 అమౌంట్ అందజేయడం జరిగింది. చూసుకుంటే నేతన్నకి అండగా ఉండటం కోసం 25,000 రూపాయలు సంవత్సరానికి అందజేసే విధంగా, అలాగే ఇంట్లో కనుక ఉన్న వాళ్ళకి 200 ఉచిత కరెంటు, అలాగే పవర్స్ ఉన్న వాళ్ళకి 500 ఉచిత కరెంటు. నేతన్నలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఎన్నో పరిశ్రమలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జాబ్ మేళా కండక్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలను అందజేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అండగా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఇంతమంది మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో మంగళగిరి నియోజకవర్గంలో ఎంఎస్ఎస్ భవన్లో కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇది మంగళగిరి మండలం వరకే నియోజకవర్గం వరకే కాకుండా దుగ్గిరాల మండలం రేవందర్పాడు గ్రామంలో కూడా ఇంతమంది మహిళలు అంత దూరం రాలేరనే ఉద్దేశంతో ఇక్కడ కూడా స్థాపించడం జరిగింది. ఇక్కడ కుట్టు మిషన్లు మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నేర్చుకోవటానికి ఆనందంగా ఉత్సాహం చూపించారు. మనకి కుట్టు మిషన్ సెంటర్లను లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క స్త్రీశక్తి ద్వారా మహిళలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలలో భాగంగా మన స్త్రీశక్తిలో మహిళలందరికీ కుట్టు మిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా వాటిని సద్వినియోగం చేసుకోవాలని, మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలా మన అన్న ఎన్టీఆర్ గారి ఆడపడుచులకు అండగా ఉండాలని ఆనాడే ఆయన ఎప్పుడో ఆడపడుచులకు అండగా ఉన్నారు. అటువంటి తాతకు తగ్గ మనవడిగా కూడా లోకేష్ గారు ఆడపడుచుల్ని విడిచిపెట్టకుండా వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలను భాగస్వాములు చేయటం మన అందరం కూడా గర్వించదగ్గ విషయం. అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టిడ్కో కాలనీ వాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలి, సిపిఎం నాయకులు వినతులు. బిఎస్ఎన్ఎల్ కార్యాలయ కస్టమర్ సర్వీస్ సెంటర్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రోడ్డెక్కిన సంస్థ రెవెన్యూ అధికారిని పద్మావతి. కిడ్నీ ప్లాంటేషన్ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆశ్రయించిన బాధితుడు రవిబాబు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.